మన సీఎం గారు ఎంప్లాయీస్ శాలరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్సెస్. రెవెన్యూ రిసీప్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 100% ఎస్టాబ్లిష్ సరిపోతుంది. అదే కేరళ 60%, అదే తెలంగాణ 40నో 30నో. అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి చూడకుండా. ఇప్పుడు అవన్నీ నేను చేయాలంటే ఎవరిని తీసేస్తాం, ఎవరిని తీసేయలేం. ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి? మీరేమో కాసేపు ఉద్యోగాలు ఇవ్వలేదంటారు, కాసేపు ఉద్యోగాలు ఇచ్చాడంటారు, కాసేపు జీతాలు పెంచలేదంటారు, కాసేపు అమ్మో ఎక్కువ జీతాలు ఇచ్చేసాడు అని అంటారు. అంటే మీ మాటల్ని మీరే ఖండించుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగస్తులకు అర్థం అవ్వాలి, ఎవరు మీ పక్కన మీ పక్షాన ఉండి మీ బాబోగులు అన్నీ ఆలోచించి మీ 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 బాధల్ని తన బాధగా తీసుకొని మీకు డిఏలు దగ్గరగా 11 డిఏలు ఇచ్చినటువంటి వ్యక్తి మంచోడా, లేదు 18 నెలల కాలంలో 1 డిఏ ఇచ్చినటువంటి వ్యక్తి మీ వైపు ఉన్నట్టు అనేది ఇప్పుడు ఉద్యోగస్తులు ఆలోచించాలి. మీ జీతాలు ఎంత ఇన్ టైంకి వస్తున్నాయో, రెవెన్యూ ఉద్యోగాలు ఎంత టైంకి వస్తున్నాయో, లేకపోతే మీ ఉద్యోగస్తుల సంఘాలు మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మీకు ఎంత మంచిగా ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయో అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. మరి ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒకటి ఏంటనంటే, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు, పరిశ్రమలను తీసుకొని వచ్చారు, లేకపోతే డిఏలు కరెక్ట్గా ఇచ్చారు, అన్ని వ్యవస్థలు అంతా కరెక్ట్గా చేయబట్టే కదా జిఎస్టీలు కానీ, జీడిపిలు కానీ, లేకపోతే మన ఆదాయాలు కానీ, లేకపోతే కొనుగోలు శక్తి పెరగడం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి అనుకుంటారు? అన్నీ బాగా చేస్తేనే కదా పెరిగాయి. లేకపోతే సెంట్రల్ కానీ, లేకపోతే వీళ్ళు రాష్ట్రానికి ఇచ్చినటువంటి లెక్కలన్నీ ఉత్తుత్తికి లెక్కలు ఇచ్చేస్తారు అనుకుంటారా? ఇది చిన్న పాయింటే కదా, చిన్న లాజికే కదా. ఇవాళ మీరు 18 నెలల కాలం వచ్చినప్పుడు ఏమి ఆర్థిక అభివృద్ధి పెరిగింది, లేకపోతే రాష్ట్ర ఆదాయం ఏమన్నా పెరిగిందా, లేకపోతే కొనుగోలు శక్తి ఏమన్నా పెరిగిందా, లేకపోతే జిఎస్టీలు పెరిగాయా, జీడిపీలు ఏమన్నా అయ్యాయా, ఏమయ్యా? ఇప్పుడు మీ లెక్కలు తెలియట్లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఏం చేశారు అని అనేది బాధ. నాకు చాలా మంది టీచర్స్, చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది విఆర్లో పెట్టినటువంటి వాళ్ళు కూడా నాకు కన్సల్ట్ చేసి, మేడం ఇది మా పరిస్థితి, 7-8 నుంచి ఉద్యోగాలు లేవు మేడం, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు మా ఉసురులు తగ్గవా అని అడుగుతున్నారు నన్ను చాలామంది. సో ఎవరున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరిగింది, ఎవరున్నప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగింది, ఎవరున్నప్పుడు జీడిపీలు పెరిగాయి, ఎవరున్నప్పుడు ఆదాయం కొనుగోలు పెరిగింది, ఎవరున్నప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల వల్ల పేదరికం తగ్గింది, ఎవరి హయాంలో ఇవన్నీ జరిగాయి అనే ఒక క్లారిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలకి లేదా? డెఫినెట్గా ఈ 18 నెలల కాలంలో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా రాబో రోజులలో ఇంకా మంచి క్లారిటీ వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.